బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ లాయర్ భార్యతో వివాహేతర సంబంధం ఉన్న ఆమె ప్రియుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మొన్న కిడ్నాప్ గురైన మడుగుల సురేష్ తణుకు కాలువలో శవమై తేలినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ లాయర్ ఓ గంజాయి బ్యాచ్ తో కిడ్నాప్ చేయించినట్లుగా మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు. లాయర్ భార్య, మృతుడు ఇద్దరు క్లాస్మేట్స్ గా తెలుస్తోంది. వారిద్దరికి అప్పటి నుంచి సాన్నిహిత్యం ఉందా లేక ఈ మధ్య బలపడిందా అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను, ఆమె ప్రియుడిని హెచ్చరించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇద్దరు ఎంతకీ వినకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా మృతిని బంధువులు చెబుతున్నారు. మా ఆయన ఇంట్లో లేరు, క్యాంపుకు వెళ్లారంటూ ఈ నెల 24న లాయర్ భార్య ఆమె ప్రియుడికి ఫోన్ చేయడంతో సురేష్ తణుకు ఆమె అమ్మగారి ఇంటికి తెల్లవారుజామున వెళ్ళినట్లుగా తెలుస్తోంది. క్యాంపు వ్యవహారం పేరుతో ట్విస్ట్ ఇచ్చి బయటకు వెళ్లిన లాయర్ వీరిద్దరి ఆమె అమ్మగారి ఇంట్లో ఉండగా గంజాయి బ్యాచ్ కు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు కారులో లాయర్ అత్తగారింటి వద్ద మాటు వేసి ఆమె ప్రియుడు సురేష్ కదలికలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. పని ముగించుకుని సురేష్ ఇరగవరం రూట్ లో వెళ్తుండగా మార్గం మధ్యంలో మాటు వేసి కారులో బలవంతంగా ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ అనంతరం లాయర్ సమాచారం ఇచ్చే ఇంటి పైన ఉండే ఓ యువకుడు కూడా గంజాయి బ్యాచ్ తో పాటుగా కొద్ది దూరం కారులో వెళ్లి దిగిపోయాడని పోలీసులు విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. మృతుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లాయర్ భార్య అనుమానంతో మృతుడు సురేష్ బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత మృతుడు సురేష్ ఎంత వెతికినా కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె బంధువులు. పోలీసుల విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు వారికి ఎదురయ్యాయి. మృతుడి అక్క తన తమ్ముడు కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా, లాయర్ భార్య కూడా తన భర్త కనబడటం లేదని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయినట్లుగా సమాచారం అందుతోంది. అయితే లోతుగా విచారించిన పోలీసులు ఈ కేసులో లాయర్ తన క్లయింట్స్ అయిన గంజాయి బ్యాచ్ తో తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సురేష్ ని కిడ్నాప్ చేయించినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలిసింది. తీరా మృతుడు కాలువలో శవమై తేలాడని పోలీసుల వద్ద నుంచి మృతుడి అక్కకు సమాచారం వచ్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. లాయర్ ఆమె భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి బ్యాచ్ కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇన్ని ట్విస్టులు ఉన్న ఈ కేసును పోలీసులు త్వరగా ఛేదించాలని మృతుని బంధువుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్న కేసులో మరింత వివరణాత్మక కథనం మరి కాసేపట్లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.